కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా జీఎస్టీ పన్నుల విధానంపై వాస్తవాలను గ్రహించడం సంతోషకరమన్నారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జీఎస్టీ పన్నులు ఇప్పుడు తగ్గించామని కేంద్రం చెబుతోందంటే గతంలో పన్నుల భారం మోపామని అర్థమవుతోందన్నారు. పెట్రోల్, డీజిల్పై కూడా ఒకే దేశం ఒకే పన్ను తరహా విధానం అమలు చేయాలన్నారు. ఈ జీఎస్టీ అనేది ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడడానికి తోడ్పడే విధంగా దాన్ని మలుచుకోవడం జరిగింది. 2017లో ఎప్పుడైతే జీఎస్టీ అమలు తేవడం జరిగిందో ది వెరీ పర్పస్ బిహైండ్ జీఎస్టీ ఏదైతే పన్ను విధానం సరళీకృతం కావటం అనేది వినియోగదారునిపై పన్ను భారం తగ్గింపు చేయబడాలి అనేటువంటి ఒక లక్ష్యం నెరవేర్చబడటానికి ఉపయోగపడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడటానికి అది ఉపయోగపడే విధంగా ఆ పన్ను విధానం అమలు చేయబడడం జరిగింది. ఇవాళ వినియోగదారులపై పడుతున్నట్టు ఒక పన్ను భారం చివరికి ఏదైతుందో ఇవాళ వాస్తవాలను కొంత గ్రహించటం అనుకున్నట్టు ఏదైతున్నదో కనీసం ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ జిఎస్టీ పన్నుల విధానాన్ని కొంత సరళీకృతం చేసి అంటే గతంలో ఏదైతుందో అంటే ఇప్పుడు ఈ పన్ను విధానం తగ్గింపు చేస్తున్నామని చెప్పని ఏదైతే పేర్కొనడం దొరుకుతుందో ఇది గతంలో అధికంగా పన్నుల భారం వేయడం జరిగింది అనేది చెప్తుంది. దాదాపు 8 సంవత్సరాల కాలం ఏదైతుందో వినియోగదారులు ఈ ఆర్థిక భారాన్ని మోయటం కనీసం ఇప్పటికైనా ఏదైతుందో మరి కేంద్రం అంటే బేసిక్గా ఇది రాష్ట్రాలు కూడా దీంతో ముడిపడి ఉన్నప్పటికీ ఈ పన్ను విధానం పట్ల అజమాయిషి అనేది